మంత్రులు శ్రీశైలంలో, 41 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, దాదాపు 20-25 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, అన్ని డిపార్ట్మెంట్ల హెడ్లు, ఎమ్మెల్యేలు, దాదాపుగా 10-11 వేల మంది శ్రీశైలం కర్నూలు కలిపితే కానిస్టేబుల్, ఎస్ఐలు, డిఎస్పీలు, సిఐలు, ఇంతమంది 300 కోట్లు ఖర్చు పెట్టి కర్నూలు జిల్లాలో ఇక్కడ పరిపాలన అంతా స్తంభింపజేశారు. అంతా బాగానే ఉంది. మొత్తం మీద ప్రధానమంత్రి గారు వచ్చినారు, పోయినారు. కానీ ప్రధానమంత్రి గారు ఏ రాష్ట్రానికైనా వచ్చినప్పుడు, ఒక పబ్లిక్ మీటింగ్ ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా ప్రధానమంత్రి గారి దృష్టికి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, లేకుంటే ఇక్కడ కావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహకారం ఏంటి, కేంద్ర ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా ఇన్సెంటివ్గా రావాలి ఇవ్వండి అని అడగలేరా? అడిగే ధైర్యం లేకనా? ఒకరేమో చంద్రబాబు నాయుడు గారేమో ప్రధానమంత్రి గారిని పొగడ్డమే పని పెట్టుకున్నారు. కనీసం రాష్ట్రానికి ఇది కావాలి అని అడగలేదు. అంటే మామూలుగా ఇంతకుముందు రాజుల కాలంలో పొగడ్డానికి భట్రాజులు పెట్టుకునేవారు.